ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సార్ ఇప్పుడు వాస్తవంగా మాట్లాడుకుంటే హైదరాబాద్ లో నివసించే పాపులేషన్ ఎవరైనా కానీ అన్ని పనులతో పాటు స్విమ్మింగ్ కూడా నేర్చుకోండి, చాలా మంచిది హైదరాబాద్ సిటీలో బతకాలంటే అనే మెసేజ్ వెళ్ళిపోయింది. సార్ మీకు ఒక విషయం చెప్తాను, నిన్న ఎంత కష్టంగా ఉంది, ఇంతవరకు వాటర్ వచ్చేస్తారు. ఒక 2 minutes మీకు ఒక్కటే, నాకు 2 minutes టైం నేను చెప్తాను. సార్ మన మూసి ఇక్కడ వాటర్ వచ్చినా కానీ హైదరాబాద్లో డ్రైనేజ్ అయినా రెయిన్ వాటర్ స్ట్రామ్ అయినా పోయి కలవాల్సింది ఎక్కడ సార్? మూసీలో. లాస్ట్ మీరు 1 week లో మీరు లాస్ట్ 1 week మీరు డాటా తీయండి, ఎంత వర్షపాతం పడ్డదో మీరు చెక్ చేయండి. ఓకే, మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండే. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు కూడా మూసీ డెవలప్మెంట్ బోర్డ్ అని ఒకటి చేసి దానికి సుధీర్ రెడ్డి గారిని చైర్మన్ చేసిండ్రా లేదా? అవును. ఆ రోజు కూడా ఆయన ఆ రోజు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు వస్తుంది వీళ్ళకి? రేవంత్ రెడ్డి గారు చేస్తారని అంటే వాళ్ళకి 100% నమ్మకం రేవంత్ రెడ్డి గారు అనుకుంటే డెఫినెట్గా చేస్తారని, అది మంచి పేరు రేవంత్ రెడ్డి గారు రావద్దని వాళ్ళు పంచాయతీ బెడ్ స్టార్ట్ చేశారు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే ఏమన్నాడు? ఇదొక హైడ్రా అంటే ఒక అద్భుతం చేసి చూపించింది అంబర్పేటలో అన్నాడు. బతుకమ్మ కుంట అనేది ఒక అద్భుతం అని చెప్పి కాలేరు వెంకటేష్ గారే చెప్పిండ్రా? నిన్న కాలేరు వెంకటేష్ గారే నిన్న ప్రతిపాదించారు. సార్ హైయెస్ట్ మూసీ నది ప్రవహించేది నా అంబర్పేట నియోజకవర్గమే. ఎందుకంటే చాదర్ ఘాట్ నుంచి చూస్తే ముస్రంబాగ్ దాకా ఎస్టీపీ దాకా అంబర్పేట నియోజకవర్గంలో 6.5 kilometers మూసి ప్రవహిస్తుంది. ఇక్కడ రిటైనింగ్ వాల్స్ కట్టి మూసీని మీరు డెవలప్ చేయండి సార్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసింది. ఒక ఎమ్మెల్యే వచ్చి పబ్లిక్ వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యేల మీద పబ్లిక్ ఒత్తిడి ఉన్నది. ఈ రోజు ఎట్లయితే బతుకమ్మ కుంట కట్టించిండ్రో మూసి కూడా కట్టిను అని చెప్పి, ఎందుకంటే లేకపోతే మూసి అక్కడ వస్తే ముసరంబాగ్ చూడండి కొట్టుకపోయింది. ఆ ముసరంబాగ్ కూడా రేవంత్ రెడ్డి గారు కొట్టుకపోయేటట్టు చేసిండా? లేకపోతే రేవంత్ రెడ్డి గారు నీళ్ళు తీసుకొచ్చేసి జేబీఎస్లో పడేసిండా? మీరు హైడ్రాన్ పని చేయొద్దు అంటారు, వాటర్ వస్తేనేమో రేవంత్ రెడ్డి గారిని తిడతారు. ఎట్లా మరి? అసలు సీఎం స్థాయి వ్యక్తి చెప్పుకోవాల్సిన అక్కర్లేదు జైలు జీవితాన్ని. ఆయన రీసెంట్గా ఎక్కడో ఒక పబ్లిక్ మీటింగ్లో నేను విన్నాను, అసెంబ్లీలో చెప్పిండు కదా, నిద్రపోతుంటే లైట్ వేస్తే అసెంబ్లీలో లైట్లు వేసి బల్లులు తిరుగుతుండే. కమోడ్లో కూర్చోవాలంటే బయట వ్యక్తి కనపడదు, కూర్చున్నా కానీ కనపడతాం మనం బయట. ఒక చిన్నది దిమ్మె ఒకటి ఉంది, ఆ దిమ్మె మీద పడుకోవాలి. అంటే అదే బ్లాంకెట్, అదే నీకు జంప్ పండుకుంటానికి. ఆయనకు స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వలే జైల్లో. ఆయనకు ఎన్నోసార్లు సెక్యూరిటీ కల్పించమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ వీళ్ళు సెక్యూరిటీని ఇవ్వలే. పర్సనల్ గా మేము అందరం రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉండేటోళ్ళం ప్రోగ్రామ్ లో పోయేటప్పుడు. అంటే పోలీస్ బందోబస్తు ఉండకపోతుండే, సెక్యూరిటీ లేదు. కోర్టు 2 సార్లు ఆర్డర్ ఇచ్చింది ఆయనకు సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయండి అని. ఇవ్వలే, థ్రెట్ ఉందని. అట్లా అని చెప్పి ఎప్పుడు ఇంట్లో కూర్చోవాలి, ప్రతి ప్రోగ్రామ్ చేసినాం. ఇప్పుడు వరకు ఎంత ల్యాండ్ సేకరించారు సిటీలో హైడ్రా పేరుతో? సార్ హైడ్రా పేరు మీద ఏదున్నా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ వచ్చేస్తుంది సార్. ప్రైవేట్ వాళ్ళు కబ్జా పెట్టిన భూములు అన్ని తీసేసి ఇప్పుడు నిన్న సూరారంలో ఉన్నది కొంచెం పెద్ద పెద్ద వదిలేస్తుంది. వదిలేసింది సార్. ఫస్ట్ కొట్టినప్పుడు మీరు హైడ్రా మీద వర్మ గారి పేరు వచ్చింది మొన్న. సార్ మీకు ఒకటి చెప్తా, ఎవ్వరిని వదిలేదు సార్. ఫస్ట్ కొట్టినప్పుడు మన పలం రాజు గారిది బిల్డింగ్ కొట్టినప్పుడు అప్పుడు ఏం మాట్లాడింది సార్? కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు కదా, ఫస్ట్ కొట్టింది ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారి. నాగార్జున గారి కబ్జా ఉన్న నాగార్జున గారు సరెండర్ చేసింది కదా. సరెండర్ అయిన తర్వాత ఏమన్నా వ్యక్తిగతంగా ఏమున్నా సార్ అతని మీద, లేకపోతే నిజంగా ఎవ్వరి మీద? నాగార్జున గారు వాలంటరీగా వచ్చి ముఖ్యమంత్రి గారు కలిసి సరెండర్ చేసిండ్రు. ఓకే, రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు. కొట్టక ముందా కొట్టిన తర్వాత సర్వే చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది. రెండో ఇన్ని సంవత్సరాలు ఎన్ కన్వెన్షన్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేసిన నాగార్జున తెలియదా? అధికారులు ఎప్పుడు కూడా ఆయనకి ఇన్ఫార్మ్ చేయటం గానీ, లేకపోతే ఇది కబ్జాలో ఉంది, ఇల్లీగల్ గా నడుపుతున్నాను అనేది తెలియదు ఆయనకి? ఇల్లీగల్ గా నడిపింది ఏం లేదు సార్. అక్కడ మీరు ఒక విషయం చూడండి, చిల్కూరు బాలాజీ స్వామి టెంపుల్ రోడ్ లో చాలా మంది ఫామ్ హౌస్లు కట్టిండ్రు. అంత పెద్ద వాళ్ళే. ఫస్ట్ అవే కొట్టిండా లేదా ముఖ్యమంత్రి గారు? ఓకే, మీరు చూడండి పలంరాజు గారిది వాళ్ళది అక్కడనే ఉండే, మన కావేరీ సీడ్స్ భాస్కర్ రావు గారిది ఉండే. అట్లాంటి చాలా మంది చెరువుల మొత్తం అన్ని క్లీన్ చేసిన. సరే నేను ఒక మాట చెప్తా, ఆ చెరువులు కూడా కొడితే రేవంత్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏంటి చెప్పండి మీరు? అంటే మన చెరువులో మనం కాపాడుకోవడం తప్ప అని మీరు చెప్పండి. దాంట్లో ఇప్పుడు మన చెరువులలో పోయి కబ్జా చేసుకోవచ్చా సార్? అంటే మనకు లేక్ ఫ్రంట్ అని, లేక్ వ్యూ అని చెప్పేసి మనం పోయి మొత్తం చెరువులలో కట్టుకొని, సరే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, గండిపేట నీళ్ళు మనం తాగుతాం, దాంట్లో వ్యర్థాలన్నీ దాంట్లోకి ఏడుస్తున్నారు కదా, అది మంచిదేనా?
వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎందుకని అంటే అది వాళ్ళు కట్టింది FTL లా లేకపోతే బఫర్ జోన్ లా. సార్ బఫర్ జోన్లు FTL అని చెప్పి మనం ఏర్పాటు చేసుకున్నాం సార్. అదే బఫర్ జోన్ లో FTL లో మనం ఇప్పుడు ఇల్లులు కట్టుకుంటే కానీ అది ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి దాన్ని కాపాడన్నా లేకపోతే వదిలేయన్నా. కానీ నాగార్జున గారు ఈ విషయంలో చాలా బాధపడ్డారు, రిక్వెస్ట్ చేశారు కన్వెన్షన్ సార్. ఇది అన్ని అపోహలు. నాగార్జున గారు, నేను కూడా ఉన్నాను ఆ రోజు, ఆయన ముఖ్యమంత్రి గారికి వచ్చి ఒకటే చెప్పిండ్రు, ఒకవేళ నా ల్యాండ్ కొలిపియండి, నా ల్యాండ్ లో గిట్ట ఎక్సెస్ ఉంటే నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే కన్వెన్షన్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? అవును సార్, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఇప్పుడు రేవంత్ గారి కూతురు పెళ్లి కూడా అక్కడే కదా జరగలేదని అంటలేను. చాలా ఫంక్షన్స్ జరిగినాయి, చాలా మంది నాయకుల ఫంక్షన్ జరిగింటే, చాలా మంది సెలబ్రిటీల ఫంక్షన్ జరిగింటే, అదో ఫంక్షన్ హాల్ ఉంది కాబట్టి అందరం పోయి చేసుకుంటాం. దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి డాటర్ ఎంగేజ్మెంట్ జరిగిందంటే రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసింది ఆ రోజు కట్టుకోమని. చేసినట్లేదు సార్. రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఇది అసెంబ్లీలో లేవదీసిండ్రు. ఏది నాగార్జున గారు దాని మీద. ఆ రోజు సబ్జుడీస్ ఉండే కోర్టులో ఉండే, ఆయన కోర్టులో కేసు నడుస్తుండే. తర్వాత కోర్టులో మనకి ఎప్పుడైతే స్టే వెకెట్ అయిందో హైడ్రా దాని పని అది చేసింది. నాగార్జున గారు ముఖ్యమంత్రి గారు ఇంటికి వచ్చిండ్రు కదా, మరి అపోవాళ్ళు ఉంటే ఎందుకు వసిపోతారు? 2 సార్లు వచ్చి కలిసిపోయింది కదా ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు వదిలేసిండ్రా? మరి మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకోమని వదిలేసిండ్రా? ఆయన అడగలేదు, ఈయన ఇయ్యలేదు. సార్ ఇక్కడ ఎవ్వరు కూడా తావులేదు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫస్ట్ రాష్ట్రం ముఖ్యము, రాష్ట్ర ప్రజలు ముఖ్యము, తర్వాతనే ఎవరైనా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.